18 ఏళ్ల నిరీక్షణ, కోట్లాది మంది ఆర్సీబీ ఫ్యాన్స్ కల, కోహ్లీ, డివిలియర్స్, గెయిల్ లాంటి వరల్డ్ క్లాస్ లెజెండ్స్ వల్ల కూడా కానిది ఒకే ఒక్కడి వల్ల సాధ్యమైంది. అది కూడా వరుసగా 2 సార్లు ఆర్సీబీకి ఐపీఎల్ ట్రోఫీలందించి బెంగళూరు వీధుల్లో ఈరోజు ఈసాలా కప్ నమ్దే కాదమ్మా, ఈసాలా కప్ మనదే అని గర్వంగా కాలర్ ఎగరేసేలా చేసిన ప్లేయర్ రజత్ పటిదార్. కెరియర్ స్టార్టింగ్ లో బౌలర్ గా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత బ్యాట్స్మెన్ గా, కెప్టెన్ గా మారిన రజత్ పటిదార్ అసలు ఆర్సీబీ టీంలోకే వద్దు అనుకున్నాడని మీలో ఎంతమందికి తెలుసు? అసలు రజత్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆర్సీబీ టీం కోసం తన పెళ్లినే ఎందుకు కాన్సల్ చేసుకున్నాడు? 20 లక్షల నుండి 50 కోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా ఎలా ఎదిగాడు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో ఆర్సీబీ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. రజత్ పటిదార్ పూర్తి పేరు రజత్ మనోహర్ పటిదార్. ఇతను 1993 జూన్ 1న మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో జన్మించాడు. రజత్ ఒక సుసంపన్నమైన వ్యాపార కుటుంబం నుండి వచ్చాడు. ఆయన తండ్రి మనోహర్ పటిదార్ గారు వ్యవసాయ పంపుల వ్యాపారంతో పాటు టింబర్ ట్రేడ్ బిజినెస్ చేస్తూ బాగా సంపాదించారు. సాధారణంగా ఇలాంటి కుటుంబ నేపథ్యం ఉన్న యువకులు తమ ఫ్యామిలీ బిజినెస్ చూసుకోవడం సహజం. కానీ రజత్కు చిన్నప్పట్నుండే చదువుపై కంటే క్రికెట్ పైనే మక్కువ ఎక్కువగా ఉండేది. రజత్ చదువులో వెనుకబడటం వల్ల 8వ తరగతి పాస్ అవ్వడానికి కూడా ఇబ్బంది పడేవారని ఆయన తండ్రి ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. అయితే రజత్లోని ప్రతిభను ఆయన తాతగారు ముందుగానే గుర్తించి రజత్కు 8 ఏళ్ల వయసున్నప్పుడే ఒక క్రికెట్ క్లబ్లో చేర్పించారు. రజత్ తన పాఠశాల విద్యను ఇండోర్లోని న్యూ దిగంబర్ పబ్లిక్ స్కూల్లో పూర్తి చేసి తర్వాత దేవాస్లోని గురు వశిష్ఠ కాలేజీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. రజత్ పటిదార్ ఒక బ్యాటర్గా ఎలా మారాడో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. నిజానికి రజత్ మొదట్లో ఒక ఫాస్ట్ బౌలర్గా తన కెరీర్ను ప్రారంభించాడు. ఆ తర్వాత స్పిన్ బౌలింగ్ వైపు మళ్లాడు. అండర్ 15 స్థాయి వరకు అతను ఒక బౌలర్గానే కొనసాగాడు. కానీ అండర్ 15 తర్వాత జూనియర్ క్రికెట్లో ఎక్కువ అవకాశాలు దక్కించుకోవడం కోసం బ్యాటింగ్ వైపు తన దృష్టిని సారించాడు. ఆ సమయంలో ఆయన కోచ్లు రజత్లోని అద్భుతమైన బ్యాటింగ్ టెక్నిక్ను గుర్తించి అతనిని ఒక పూర్తిస్థాయి బ్యాటర్గా తీర్చిదిద్దాడు. ఈ మార్పు ఆయన జీవితంలో ఎంతటి కీలక నిర్ణయమో మనందరికీ నేడు తెలుస్తోంది. రజత్కు చిన్న వయసులో రామ్ ఆత్రే, అమయ్ ఖురాసియా మరియు చంద్రకాంత్ పండిట్ వంటి దిగ్గజ కోచ్ల వద్ద శిక్షణ పొందే అవకాశం లభించింది. ముఖ్యంగా అమయ్ ఖురాసియా రజత్ యొక్క బ్యాటింగ్ టెక్నిక్ను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించారు. అయితే రజత్ ప్రయాణం అంత సులభంగా ఏమీ సాగలేదు. ఆయన అండర్ 14 మరియు అండర్ 16 స్థాయిల్లో ఆడే అవకాశం దక్కించుకోలేకపోయాడు. ఇది ఏ క్రికెటర్కైనా పెద్ద దెబ్బే. కేవలం 18 ఏళ్ల వయసు నుండే అతను డొమెస్టిక్ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. 2014లో రజత్ తన కుడి మోకాలికి తీవ్రమైన ఏసీఎల్ గాయానికి గురై సుమారు 1 ఏడాది కాలం పాటు ఆటకు దూరమయ్యాడు. ఒక యువ క్రికెటర్ కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి గాయం బారిన పడితే తిరిగి కోలుకోవడం చాలా కష్టం. కానీ రజత్ మరింత పట్టుదలతో తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. అలా 2015 అక్టోబర్ 30న బరోడాతో జరిగిన మ్యాచ్తో రజత్ మధ్యప్రదేశ్ తరఫున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. తన డెబ్యూ మ్యాచ్లోనే 60 పరుగులు చేసి మరుసటి ఇన్నింగ్స్లోనే సెంచరీ బాది రజత్ అందరి దృష్టిని ఆకర్షించాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో 68 బాల్స్లో 5వ వేగవంతమైన సెంచరీ చేసిన రికార్డు కూడా రజత్ పేరు మీదనే ఉంది. రజత్ పటిదార్ డొమెస్టిక్ కెరీర్లో అత్యంత చిరస్మరణీయమైన ఘట్టం 2022 రంజీ ట్రోఫీ ఫైనల్. బలమైన ముంబై జట్టుతో జరిగిన ఆ ఫైనల్ మ్యాచ్లో రజత్ 122 పరుగులతో అద్భుతమైన సెంచరీ సాధించి మధ్యప్రదేశ్ జట్టుకు 69 ఏళ్ల తర్వాత తొలి రంజీ టైటిల్ను అందించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ విజయం అతనిని భారత క్రికెట్లో ఒక ప్రత్యేకమైన ఆటగాడిగా నిలబెట్టింది. అలా అతను 2024-25 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి ఆ జట్టును ఫైనల్ వరకు తీసుకువెళ్లాడు. ఆ టోర్నమెంట్లో అతను 9 ఇన్నింగ్స్లో 186 స్ట్రైక్ రేట్తో 428 రన్స్ చేయడం అతని ఫామ్కు నిదర్శనం. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే 2021 ఐపీఎల్ వేలంలో
ఆర్సీబీ రజత్ను తన బేస్ ప్రైస్ 20 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. అయితే ఆ సీజన్లో అతను 4 మ్యాచ్లు ఆడి కేవలం 71 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీనివల్ల సీజన్ ముగిసిన తర్వాత ఆర్సీబీ అతన్ని రిలీజ్ చేసింది. ఆ తర్వాత 2022 మెగా వేలంలో ఏ ఫ్రాంచైజీ కూడా రజత్ పటిదార్ను కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. ఇది రజత్ను చాలా నిరాశకు గురిచేసింది. ఆ సమయంలో రజత్ క్రికెట్ను వదిలేసి తన పెళ్లి పనులలో నిమగ్నమయ్యాడు. 2022 మే నెలలో ఆయన వివాహం జరగాల్సి ఉంది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హోటల్ బుకింగ్స్ కూడా అయిపోయాయి. కాని విధి మరోలా తలచింది. ఆర్సీబీ ఆటగాడు లవ్నిత్ సిసోడియా గాయపడటంతో ఆయన స్థానంలో రీప్లేస్మెంట్ ప్లేయర్గా రజత్ను ఆర్సీబీ యాజమాన్యం సంప్రదించింది. మొదట్లో రజత్ ఆర్సీబీలో చేరడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. దానికి కారణం తనకు తుది జట్టులో అవకాశం రాదని, కేవలం బెంచ్కే పరిమితం చేస్తారననే భయం మరియు తన పెళ్లి తేదీ ఖరారవ్వడమే. నిజం చెప్పాలంటే నాకు ఆర్సీబీలో చేరడం ఇష్టం లేదు. రిప్లేస్మెంట్ ప్లేయర్గా పిలుస్తున్నారు కాబట్టి నాకు ఛాన్స్ ఇవ్వరని అనుకున్నాను అని రజత్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అయితే చాలామందితో మాట్లాడిన తర్వాత తన పెళ్లిని వాయిదా వేసుకుని బెంగళూరుకు విమానమెక్కాడు రజత్. క్రికెట్పై ఆయనకున్న అంకిత భావానికి ఇది ఒక మచ్చుతునక. అలా 2022 మే 25న ఈడెన్ గార్డెన్స్లో లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ రజత్ జీవితాన్ని మలుపు తిప్పింది. కోహ్లీ, డూప్లెసిస్, మ్యాక్స్వెల్ వంటి స్టార్ ప్లేయర్లు ఫెయిల్ అయిన ఆ మ్యాచ్లో రజత్ కేవలం 54 బాల్స్లో 112 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. అలా ఐపీఎల్ ప్లే ఆఫ్స్లో సెంచరీ చేసిన తొలి అన్క్యాప్డ్ ప్లేయర్గా రజత్ రికార్డు సృష్టించాడు. ఆ ఇన్నింగ్స్ చూసిన విరాట్ కోహ్లీ కూడా ఆశ్చర్యపోయాడు. ఆ సీజన్లో రజత్ 8 మ్యాచ్లలో 333 రన్స్ చేసి ఆర్సీబీ 3వ అత్యధిక రన్ స్కోరర్గా నిలిచాడు. ఆ తర్వాత జూలై 7న రజత్ తన ప్రియురాలు గుంజన్ పటిదార్ను వివాహం చేసుకున్నారు. అయితే రజత్కు కష్టాలు ఇంకా తీరలేదు. 2023 ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు అతను అకిలెస్ హీల్ గాయం కారణంగా మొత్తం టోర్నమెంట్కు దూరమయ్యాడు. ఆపరేషన్ తర్వాత తిరిగి కోలుకోవడం కోసం అతను చాలా కష్టపడ్డాడు. 2024 సీజన్లో మళ్లీ జట్టులోకి వచ్చి 177 స్ట్రైక్ రేట్తో 395 రన్స్ స్కోర్ చేసి తానేంటో నిరూపించుకున్నాడు. ఈ ప్రదర్శనతో ఆర్సీబీ యాజమాన్యానికి ఆయనపై నమ్మకం పెరిగింది. రజత్ పటిదార్ విజయ రహస్యం అతని టెక్నిక్లోనూ, అంతకంటే ఎక్కువగా అతని మైండ్ సెట్లోనూ ఉంది. 2026 సీజన్కు ముందు అతను తన ట్రిగర్ మూమెంట్స్లో కొన్ని మార్పులు చేసుకున్నాడు. ఈ విషయంలో ఆయన దినేష్ కార్తీక్తో చర్చించి నెట్స్లో చాలా ప్రాక్టీస్ చేశాడు. ప్రతిదీ మనసు నుండే మొదలవుతుంది. మన మాటను ఎలా చూస్తున్నాం అనే దానిపైనే మన ప్రదర్శన ఆధారపడి ఉంటుంది అని రజత్ తన సక్సెస్ మంత్రాన్ని వివరించాడు. ఆయన పేస్ మరియు స్పిన్ బౌలింగ్ను సమానంగా ఎదుర్కోగలడు. ముఖ్యంగా స్పిన్నర్లపై ఆయన చేసే అటాకింగ్ బ్యాటింగ్ ఆర్సీబీకి పెద్ద ప్లస్ పాయింట్ అయింది. ఇక అతని కెరీర్లో అసలు మలుపు 2025 సీజన్లో వచ్చింది. విరాట్ కోహ్లీ కేవలం ప్లేయర్గానే కొనసాగాలని నిర్ణయించుకోవడంతో ఆర్సీబీ యాజమాన్యం రజత్ పటిదార్ను 11 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకుని జట్టు కెప్టెన్గా నియమించింది. ఇది చాలా మందిని ఆశ్చర్యపరిచింది. కానీ రజత్ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. తన తొలి సీజన్లోనే కెప్టెన్గా ఆర్సీబీని ఛాంపియన్గా నిలిపి ఆ ఫ్రాంచైజీ 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. ఫైనల్లో పంజాబ్ కింగ్స్ను ఓడించి ఆర్సీబీ తొలి ఐపీఎల్ టైటిల్ను ముద్దాడింది. ఆ సమయంలో విరాట్ కోహ్లీ డ్రెస్సింగ్ రూంలోకి వచ్చి తన బ్యాట్ను రజత్కు బహుమతిగా ఇవ్వడం ఒక అద్భుతమైన దృశ్యం. ఆ తర్వాత 2026లో కూడా రజత్ నాయకత్వంలో ఆర్సీబీ వరుసగా 2వసారి ఐపీఎల్ టైటిల్లు గెలుచుకుంది. గుజరాత్ టైటన్స్ను ఫైనల్లో ఓడించి బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ గెలిచిన 3వ జట్టుగా ఆర్సీబీ చరిత్ర సృష్టించింది. ఇక రజత్ పటిదార్ ఇంటర్నేషనల్ కెరీర్ గురించి మాట్లాడితే అతను 2023లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్తో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 2024లో ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో డెబ్యూ చేశాడు. టెస్ట్ క్రికెట్లో అతనికి ఆశించిన స్థాయిలో ఆరంభం లభించకపోయినా ఆయనలోని ప్రతిభపై సెలెక్టర్లకు నమ్మకం ఉంది. అతను మరియు అవేష్ ఖాన్ మధ్యప్రదేశ్ నుండి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన తొలి ఆటగాళ్లుగా నిలిచారు. రజత్ పటిదార్
నెట్వర్త్ కూడా 2021లో 20 లక్షల నుండి 2025 నాటికి సుమారు 50 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇంత డబ్బు మరియు పేరు వచ్చినా రజత్ ఇప్పటికీ చాలా సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడు. ఆయనకు ట్రావెలింగ్, గాల్ఫ్ మరియు సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.